ఈరోజు రథసప్తమి అండి. ఆదివారం ఉదయం 5:30 అవుతుంది. నేను మొదటి లక్షవారం చేసుకున్నాను కదండి. ఈరోజు మొదటి ఆదివారం కూడా రథసప్తమి. 5 లక్షవారాలు 5 ఆదివారాలు రామదేవుని పూజ చేసుకున్నాను కదా, అందుకని త్వరగా లేచిపోయినమాట అండి. పాలు పొంగించడానికి ఆవు పిడకలు ఇవి. రామదేవుని పూజ త్వరగా చేసేసుకుంటే సూర్యుడు ఉదయించే సమయానికి పాలు పొంగించుకుందామనండి. 2 పూజలు టైం పడతాయి కదా. ఈరోజు సండే కదా, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, అందుకని త్వరగా లేచి త్వరగా చేసేసుకుందాం. సూర్యుడు ఉదయించే టయానికి ఏమో పాలు పొంగించుకుందాం. ఇప్పుడు త్వరగా లేసేమో రామదేవుని పూజ చేసేసుకుందామనండి. ఫ్రెష్ అప్ అయిపోయానండి. దేవుణ్ణి అన్నీ అలంకరించుకోవాలి. కావాల్సినవి కూడా రెడీ పెట్టుకున్నాను. రథసప్తమికి కావాల్సిన రేగుపళ్ళు, రామదేవుని పూజకి రథసప్తమికి కావాల్సిన దీపారాధన సామాన్లు, స్వామివారు, ఆవు నెయ్యి, వాటర్, పసుపు, కుంకుమ, బెల్లం, బియ్యం కడగడానికి ఒక ఇత్తడి గిన్నె, పాలు పొంగించడానికి ఒక ఇత్తడి గిన్నె, పువ్వులు, పూలదండలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, చెరుకు ముక్క, క్షీరాన్నం తిప్పడానికండి. గరిటె బదులు ఉపయోగిద్దాం అనుకున్నాను. చెక్కి కొన్ని ముక్కలు దేవుడికి. మీకు ఎదురుగుండా అంటే ఇచ్చారు చిక్కుడాకుల పౌడర్ అండి. ఇది ముగ్గు కింద వేయాలి. ఆవు పిడకలు ఇదిగోండి. టైల్ పగలకుండా ఇసుక తెచ్చాను. ముగ్గు వరిపిండి. ఈ టైల్ మీద ముగ్గు వేస్తానండి. ఇదిగోండి సిమెంట్ కెమెరాకి ఇలా ఆవు పేడ రాసేసాను. చిక్కుడాకులు, మామిడాకులు, జిల్లేడాకులు, దానికి కావాల్సిన 5 రవ్వల ఉండలకి ఆవు పాలతోని చలిమిడి చేయడానికి పానకం, ఆవు పాలు, చలిమిడి ఇందులో పెడతాను. పెసరపప్పుని, ఆవు పాలు, పప్పు, టమాటా అండి. ఉల్లి వెల్లుల్లిపాయ వాడను. కుక్కర్లో పెట్టేసాను. పాలు కూడా పెట్టేసాను. పిల్లలకి టిఫిన్ కూడా వేస్తున్నాను. పూజ టైంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా. రైస్ కూడా 12కి కడిగి పెట్టిన రెడీగా పెట్టేసుకుని ఉంచుకున్నాను. ఈరోజు పప్పు టమాటాతో బంగాళదుంప ఫ్రై చేస్తాను. పప్పు టమాటా విజిల్ వచ్చేస్తుందండి. తాలింపు పెట్టేయడానికి తాలింపు సరుకులు కూడా రెడీ పెట్టేసాను. నేను నూనె కూడా ఈరోజు వాడినండి. నెయ్యితోనే తాలింపు పెడతాను. ఈ బంగాళదుంప ఫ్రై కూడా నెయ్యితోనే ఫ్రై చేస్తున్నాను. పిల్లలకి రాత్రి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కరివేపాకు, అల్లం చట్నీ ఏమో స్వీటు, కొబ్బరి చట్నీ ఏమో నార్మల్గా 2 చేసేసాను. నేను పూజలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా టిఫిన్ తినేసి పాలు తాగడానికండి. ఏ పనైనా స్పీడ్గా అయిపోవాలండి. నెమ్మదిగా చేస్తే ఇష్టం ఉండదు. టైల్ శుభ్రంగా నీళ్ళతో క్లీన్ చేసేసుకుని వరిపిండితో ముగ్గు పెడుతున్నానండి. సూర్యభగవానుడు చూడండి టైల్ మీద ఎంత బాగా కనిపిస్తున్నారో. ఉదయించే సమయం కదండి. టైల్ మీద ముగ్గు పూర్తయ్యాక దాని మీద సిమెంటు గమేళ ఉంటుంది కదండి, ఐరన్ది. దాన్ని శుభ్రంగా ఆవు పేడతోని ముందు రోజు నేను అలికేసి ఎండలో పెట్టాను. దాని మీద కూడా ముగ్గు వేస్తానండి. ఆవు పేడ చాలా మంచిది కదండి. ప్రతి సంవత్సరం నేను ఇలాగే ఇదివరకు మేము కింద ఇంట్లో ఉండగా
నేల మీదే పొంగిచ్చేదాన్ని. కొంచెం ప్లేస్ ఉండేది మొక్కలకి, ఆ ప్లేస్లో పొంగిచ్చేదాన్ని. ఇప్పుడు మేము పైన ఉంటున్నాం కదండి, టైల్ వేడి తగలకుండా గమేళ నిరుడు కూడా అలాగే పెట్టాను ఈ సంవత్సరం కూడాని. వరిపిండితో ముగ్గు వేశాక మా ఎదురుగుండా ఆంటీ చిక్కుడాకులు పౌడర్ ఉంటుంది కదండి, దాంతో ముగ్గు వేస్తారండి. అది ఎందుకో నాకు తెలీదు. తర్వాత ముగ్గు వేశాక నేను ఇసుక వేసేసి ఇసుక మీద ఆవు పిడకలు పేరుస్తానండి. ఆంటీ వాళ్ళు పూర్వం నుంచి అలాగే చేసేవారంట. చిక్కుడాకులు పౌడర్ కింద చేసి ఎండిన ఆకులు నాకు కూడా ప్రతి ఏడు ఇస్తూ ఉంటారు. దానికి మరి ఏదైనా శాస్త్రం ఉన్నదో ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆంటీ రథసప్తమి రోజున వాళ్ళ మనవరాలకి నోములు తీర్చారు, ఆ హడావిడిలో ఉన్నారు. నాకు ఏదైనా శాస్త్రం తెలిస్తే కనుక మీకు చెప్తాను. కొంచెం పసుపు కుంకుమ పెట్టానండి బొట్టు కింద, భూదేవితో సమానమని. ఆవు పిడకలు పేరుస్తున్నానండి. మా అమ్మ చిన్నప్పుడు తులసమ్మ దగ్గర ప్రతి సంవత్సరం ఇలాగే ఆవు పిడకలతో పొంగిచ్చేది. మాకు ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం కదండి. కొంచెం ఆర్తి కర్పూరముని ఆవు నెయ్యి వేసానండి, అగ్గి వెలిగించగానే వెలగడానికి. అసలు ఏమీ ఇబ్బంది లేకుండా వెలిగించగానే వెలిగిందండి. ఒక్కో సంవత్సరం చాలా పొగొచ్చేసి చాలా ఇబ్బంది పడేదాన్ని. చూడండి మీరు కూడాని. గిన్నెకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టానండి. చక్కగా 3 సార్లు పొంగినాయండి.
సార్లు బియ్యం వేసాక చెరుకు ముక్కతోని గరిటె బదులు తిప్పానండి. అవకాశం కుదరకపోతే చెక్క గరిని నాన్ వెజ్ వాడలేని గరిటె ఉంటుంది కదండి, నాన్ వెజ్ వంటకాల్లో ఆ గరిటెది కానీ తిప్పవచ్చండి. సూర్యభగవానుడికి శుచి శుభ్రత ముఖ్యమండి. ఆరోగ్య ప్రదాత కదండి సూర్యభగవానుడు. ఉదయాన్నే సూర్య నమస్కారాలు కూడా చేస్తే చాలా మంచిదండి 6 గంటలకి. మనలో డి విటమిన్ పడుతుంది 6 గంటలకి ఉదయం సూర్య నమస్కారం చేస్తే. దోసిట్లో నీళ్లు పోసుకుని 3 సార్లు ప్రదక్షిణ చేసి వదిలితే కూడా చాలా మంచిదండి. పొద్దున్నే పరబ్రహ్మ, మధ్యాహ్నం మహావిష్ణు, సాయంత్రం సదాశివనారాయణ అనుకుంటూ 3 ప్రదక్షిణలు. శరీరం కూడా ఉదయం కిరణాలు మన శరీరం మీద పడితే చాలా మంచిదండి సూర్యకిరణాలు. తర్వాత బియ్యం రైసు బాగా ఉడికాక బెల్లం వేసానండి. తర్వాత కొంచెం ఆవు నెయ్యి, యాలకుల పొడి వేసాను. ఇంక ప్రసాదం రెడీ అవుతుండగా బయట తులసమ్మ దగ్గర అన్నీ దేవుడికి కావాల్సినవి అన్నీ సర్దేసుకున్నానండి. गोविंद 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 श्री महाविष्णुग्निवर्तमानस्य ब्राह्मण श्वेत वराकल्पे वैवस्वत मनवंतरे कलिगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे कृष्णा गोदावरी मध्य प्रदेशे श्रीरंग क्षेत्रे ईशान्य प्रदेशे भगवत आचार्य भगवत सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन श्री विश्ववसुनाम संवत्सरे माघ मासे रथ सप्तमी पर्वदिन समये शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकरणे यावं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ ओम श्री वशिष्ठ गोत्रोद्भवस्य सीता राम लक्ष्मण भरत शत्रुदासांजनेय स्वामी नामदेस्य अच्युत गोत्रोद्भवस्य सूर्य भगवान नामदेस्य जटंगल गोत्रोद्भवस्य धनंजय नामदेस्य पद्मजा नामदेस्य चरण जसवंत नामदेस्य ऋषि चरिष्मा नामदेस्य शिरडी साई मॉडर्न राइस मिल नामदेस्य साई चरण मॉडर्न राइस मिल व्यापार संस्थ मम अनुकोंडि अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य
ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సకల వాంఛ మనో అభీష్టఫలచర్థం వృత్తి వ్యాపార ఉద్యోగ దిన దినాభివృద్ధ్యర్థం గ్రహదోష నక్షత్ర దోషనాదోష ప్రియనివారణార్థం శ్రీ సూర్య అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం సీతా రామ లక్ష్మణ భరత సురదాసాంజనేయ అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం प्रातः काल समय पूजा अनंतर समय हवन अनंतर समय आचार्य कैंकर्यार्थम स्वयं पाकदान तांबूलं समर्पयामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वराणे आपदामपहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। చెప్పండి ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్రు శనిశ్చ రాహువే కేతువే నమః। పరిపూర్ణ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సకల వాంఛ మనో అభీష్ట ఫలసిద్ధిరస్తు। జై శ్రీరామ్। అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి। నేను మా తులసమ్మ దగ్గర రథసప్తమికి పాలు పొంగించుకున్నాను, అక్కడ పూజా విధానం అన్నీ చేశానండి। ఈరోజు రామదేవుని పూజ కూడా చేసుకున్నాను। అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।